తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను సత్యనారాయణ. ఇప్పుడు విజయసాయి రెడ్డికి అసిస్టెంట్ కమిషనర్ దేవాదాయ శాఖ ఆమె శాంతికి సంబంధించిన వాళ్ళిద్దరికి ఏదో అక్రమ సంబంధం ఉందని వాళ్ళ భర్త బహిరంగంగా చెప్పటము, దాని మీద ఆమె శాంతి కూడా ఆమె వెర్షన్ ఆమె చెప్పటము, ఈ రెండింటి మీద విలేకరుల బండబూతులు తిడుతూ ఇప్పుడు విజయసాయి రెడ్డి చెప్పటము, ఈ అంతా కూడా ఈ ప్రహసనం అంతా ఇప్పుడు దాకా చూసాము. ఇప్పుడు కొత్తగా సస్పెండ్ అయిన అసిస్టెంట్ కమిషనర్ శాంతికి ఒక షోకాజ్ నోటీస్ ఇచ్చింది డిపార్ట్మెంట్. దాంట్లో ఏంటంటే దాంట్లో కీలకంగా కనిపించేది ఏంటంటే ఒక భర్తకి విడాకులు ఇచ్చి ఇంకో కొత్త ఆయన్ని మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఆ విషయాన్ని అప్డేట్ చేయలేదు అనేది కూడా ఒక పాయింట్ కనపడుతుంది. కానీ ఈ అంశాలన్నిటి మీద కూడా ఆమె న్యాయ వివాదం రేపుతూ కోర్టుకు వెళ్ళారు. ఇప్పుడు ఇది ఇలా జరుగుతుండగా అసలు దీనికి సంబంధించి అసలు ఇప్పుడు ఆ బిడ్డకు తండ్రి ఎవరు అనేది ఇప్పుడు పెద్ద వివాదం అయిపోయింది. ఎందుకంటే ఐవీఎఫ్ ద్వారానా, లేదంటే ఇప్పుడు సహజ పద్ధతిలోనా, లేకపోతే ఎవరైతే ఆ మధ్యలో ఉన్న వ్యక్తి ఆయన సంతకం పెడతాం వల్ల వివాదం వచ్చిందా, ఆయనకేం సంబంధం లేదా? ఎందుకంటే వీళ్ళు కూడా అది ట్రైబల్స్ కాబట్టి ట్రైబల్ వాళ్ళు విడాకులు తీసుకున్న వాళ్ళు బైగమీ కూడా వాళ్ళకి వర్తించదని కొంతమంది చెప్తున్నారు ట్రైబల్స్ కాబట్టి. ఇన్ని వివాదాల నేపథ్యంలో ఇంతకీ ఆ బిడ్డకి తండ్రి ఏంటి, ఈ కథలో ముందు ఏం జరగబోతుంది అనే విషయం చర్చించడానికి మనతోటి భరద్వాజ్ గారు ఉన్నారు. ఆయన అడిగి ఈ కథ ముందుకు ఎలా వెళ్తుంది, వెనక ఏం జరిగింది అనేది తెలుసుకుందాం. భరద్వాజ్ గారు, ఇప్పుడు ఈ వ్యవహారం ఇప్పుడు మనం చెప్పిన ఇంట్రడక్షన్ లో మాట్లాడుకున్న వ్యవహారంలో ఇంకా కథ ముందుకు ఏ రకంగా జరగబోతుంది అంటారు, ఏ రకంగా నడవబోతుందని మీరు అనుకుంటారు? అంటే వాస్తవంగా ఆవిడ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ చాలా స్పష్టంగా మదన్ మోహన్ అనే వ్యక్తికి నేను మా తెగ ఆచారాల ప్రకారం విడాకులు ఇచ్చేసాను, ఎప్పుడు 2016లోనే ఇచ్చేసానని చెప్పింది ఆవిడ. 2015లో పిల్లలు పుట్టారు, 2016లో నేను అతనికి విడాకులు ఇచ్చేసాను. తర్వాత నేను ఒంటరి జీవితమే గడిపాను. ఈ గడుపుతున్నటువంటి క్రమంలో ఈ రెవెన్యూకి సంబంధించి లీగల్ సైడ్ చూస్తున్నటువంటి ఒక అడ్వకేట్, గవర్నమెంట్ ప్లేడర్, ఆయనతో నా ప్రయాణం మొదలైంది. అతనికి కూడా వివాహం అయింది, అతనికి ఒక కాపురం ఉంది. అయితే అతని భార్య నుంచి విడిగా ఉంటున్నాడు. అతను నేను కలిసి ప్రయాణం చేసాం, ఈ బిడ్డకి తండ్రి అతనే అని ఆవిడ స్పష్టంగా ప్రకటించేసింది. దీన్ని దేవాదాయ శాఖ ఇప్పుడు సీరియస్గా పట్టించుకుంది. ఆ ప్రెస్ మీట్ అంటే ఎవరి పర్మిషన్ లేకుండా మీరు ఎలా ప్రెస్ మీట్ పెడతారు అనేది ఒక ఎలిగేషన్. ఆ షోకాజ్ నోటీస్లో ఉన్నటువంటి ఒక ఎలిగేషన్ అది. రెండో ఎలిగేషన్ ఏంటంటే మీరు ప్రసూతి సెలవు కోరారు, కోరుతూ ఆ ఫామ్లో ఇది ఉంటుంది, హస్బెండ్ నేమ్ రాయాలి, కాలం ఉంటుంది. ఆ కాలంలో ఈవిడ తిరిగి మదన్ మోహన్ పేరే రాసింది అక్కడ. ఎందుకు అతని పేరే రాశారు, మీరు ప్రెస్ మీట్లో ప్రస్తావించిన పేరు ఎందుకు రాయలేదు అనేది ఒక క్లారిటీ ఇవ్వమని వాళ్ళు అడిగారు. నిజానికి అంటే నామినీగా అప్డేట్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు అనే ఒక అభిప్రాయం ఉంది. దానికంటే కూడా దీన్ని ధార్మిక కోణంలోకి లాక్కెళ్ళి ఆ నోటీస్లో దీనికి ఎక్కువ స్ట్రెస్ ఇచ్చినట్టుగా కనిపిస్తుంది ఈ షోకాజ్ నోటీస్లో. అంటే టోటల్గా షోకాజ్ నోటీస్లో పెట్టినటువంటి ఆరోపణలు 15 వాళ్ళు పెట్టింది. ఈ 15లో ఆవిడ శాఖాపరమైనటువంటి అక్రమాలకు పాల్పడింది అనేది కూడా ఉంది. ఆవిడ తన పరిధిలో లేని దేవాలయాల తాలూకా ఆస్తుల వ్యవహారాల్లో కూడా ఇన్వాల్వ్ అయ్యి వాటిని లీజుకి ఇచ్చేటువంటి సమయంలో దాని కాల పరిమితి పెంచడానికి 3 ఏళ్ల నుంచి 10 ఏళ్ల వరకు పెంచుతూ కొన్ని నిర్ణయాలు తీసుకోవటం వెనకాల ఈవిడ పనిచేసింది, ఈవిడ ప్రోద్బలం పనిచేసింది. అలా ఎందుకు చేశారు మీరు, దానికి కూడా సంజాయిషి ఇవ్వండి అని అడిగారు. వీటితో పాటు ప్రధానంగా ఆవిడ నైతిక ప్రవర్తన మీద, అలాగే ఆవిడ మీద ఒక పోలీస్ కేసు ఫైల్ అయి ఉంది వైజాగ్లో. ఆవిడ ఉన్నటువంటి అపార్ట్మెంట్ పక్కన ఉన్నటువంటి అపార్ట్మెంట్ వాళ్ళతో గొడవ, వాళ్ళు ఫైల్ చేశారు కేసు. ఆ కేసు అలా జరగడానికి అంటే మీరు లా అండ్ ఆర్డర్ పరిధిలోకి వెళ్ళిపోయారు, ఏమిటి కారణం అనేది ఒకటి. రెండోది, విజయసాయి రెడ్డి గారి ట్వీట్కి స్పందిస్తూ ఈవిడ ఒక కామెంట్ పోస్ట్ చేసింది.
ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించిన వ్యవహారాల్లోకి మీరు ఎలా ఇన్వాల్వ్ అయ్యి కామెంట్ పెడతారు? అంటే పార్టీకి మీ అవసరం చాలా ఉంది, ఎఫిలియేషన్ లాగా అనిపించింది అనేది వాళ్ళకి. గవర్నమెంట్ ఎంప్లాయ్ అయ్యుండి ఆవిడ లాగా ట్వీట్ ఇచ్చారు. లేదు, ఆవిడ పార్టీకి చాలా అవసరం మీ సేవలు అంది. అదే, దాంతో నీకేం ఇది ప్రమేయము అని అడిగారు. అదే, వీటన్నిటికీ సమాధానాలు చెప్పమని అడిగారు. అంటే నాకు అర్థమైంది ఏంటంటే టోటల్గా ఆవిడ్ని కార్నర్ చేయటం కోసం ఈ నోటీసులు ఇచ్చినట్టుగా అనిపిస్తుంది. కార్నర్ చేసి ఆవిడ దగ్గర నుంచి ఒక సమాధానం రాబట్టాలి. ఏ సమాధానం రాబట్టాలనుకుంటున్నారు వీళ్ళు? ఆ బిడ్డకు తండ్రి ఎవరు? ఆ తండ్రి విజయసాయి రెడ్డి అని ఆవిడ కార్నర్ అయిపోయి చెప్పడం ద్వారా ఒక ప్రొటెక్షన్ వీళ్ళ నుంచే కోరుకోవాలి అని అనుకుంటున్నారు వీళ్ళు. అంటే టోటల్గా ఆవిడ్ని నిరాయుధురాలని చేసి ఉద్యోగము పోతుంది, అలాగే మీ భవిష్యత్తు గందరగోళం అవుతుంది, జైలుకు వెళ్ళే పరిస్థితి కూడా రావచ్చు. ఇంత టెర్రరైజ్ చేసేటువంటి ప్రయత్నం ఇంత భారీ స్థాయిలో ఒక ఉద్యోగిని మీద ఎందుకు చేస్తోంది? నిన్న దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు మాట్లాడారు మీడియా ముందుకు వచ్చి. అయితే చాలా మంది కంటే ఆయన చాలా హుందాగా మాట్లాడాడు. ఈ విషయం గురించి మాట్లాడుతున్నటువంటి హోంమంత్రి గారితో సహా ఎవరు మాట్లాడనంత హుందాగా మాట్లాడాడు. ఆయన మెచ్యూర్డ్ సీనియర్ పొలిటీషియన్ కదండి, పాతకాలానికి చెందినాడు. ఎంత చెప్పినా ఒకటే ఒక మాట, ఆయన కొంచెం ఇబ్బంది కలిగించిన మాట ఏంటంటే ట్విట్టర్ తాతయ్య అనే పదం వాడాడు. ఆయన వాడి ఆ పేరుతో ఆయన్ని పిలుస్తారు అన్నాడు. తర్వాత నెల్లూరు ప్రజలు అదృష్టవంతులు అనే ఒక మాట వాడాడు. అది కూడా గౌరవప్రదంగానే ఉంది తప్ప ఎక్కడ రెడిక్యూల్ చేయలే, కొంచెం పద్ధతిగానే వెళ్ళాడు. అయితే ఆయన టోటల్ టెక్స్ట్లో ఆ ఉద్యోగిని కార్నర్ చేస్తున్నట్టుగా, కార్నర్ చేయాలని భావిస్తున్నట్టుగా ప్రభుత్వం మనకు అర్థమవుతుంది. అలా ఇండికేట్ చేశాడు ఆయన. అంటే కార్నర్ చేయటం ద్వారా ఇది ఒక పొలిటికల్ గేమ్. అదే రాజకీయ యుద్ధంలో ఇప్పుడు ఏమొక పావు కింద తయారైంది, పావు కింద మారి ఇప్పుడు ఆవిడ భర్త కీలక పాత్ర అయిపోయాడు. ఈ మదన్ మోహన్ అనే వ్యక్తి కీలక పాత్రగా మారిపోయి అతనికి ఏదో ప్రయోజనం ఉంది అంటే చాలా స్పష్టంగా చెప్తున్నాడు. అతను 2 ఆడపిల్లలు ఉన్నారు, ఆ 2 ఆడపిల్లల బాధ్యత ఇప్పుడు నాదే. ఆవిడ కూడా చెప్పేసింది అతని బాధ్యతే. అంటే నేను ఆ పిల్లలకి తల్లిగా ఉంటూ వాళ్ళ పరిరక్షణ సంరక్షణ కోసం అడపాదడప అతన్ని కలిసేదాన్ని, దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని మా మధ్య రిలేషన్ కొనసాగుతోంది అని ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు అతను. కాబట్టి నాకు 2 పిల్లలు లేరు, ఆడపిల్లలు లేరు, ఒక మగపిల్లాడు మాత్రమే ఉన్నాడు అని చెప్పింది ఆవిడ మొన్న ఒక టీవీ ఛానల్లో. అంటే ఇది తెంపేసుకోవడానికి ట్రై చేస్తోంది. అంటే ఈ పిల్లలకి ఏమీ ఇవ్వదు ఆవిడ. ఆవిడ చాలా గెయిన్ చేసింది అని కదా ఇప్పుడు ఆరోపణ. ఒక విల్లా ఉంది, ఇంకేవో ప్రాపర్టీస్ కొంది ఆవిడ అని. ఈ ప్రాపర్టీస్లో నా వాటా ఏమిటి, నా షేర్ ఏమిటి అనే దానికి సంబంధించి ఒక ఆర్థిక ప్రయోజనం ఆశిస్తున్నాడు అతను. అది అండర్ కరెంట్గా చెప్తున్నాడు. ఈ పిల్లలకి తల్లి కావాలి కదా, నేను విడిపోవాలని అనుకోవడం లేదు ఆవిడ నుంచి అనే మాట కూడా వాడుతున్నాడు ఆయన. అంటే జనరల్గా చూస్తే ఎక్కడైనా సరే భార్యాభర్తల గొడవల్లో విడిపోవాలి అనే వాళ్ళ దగ్గర ఆర్గ్యుమెంట్ ఉంటుంది, కలిసి ఉండాలి అని మాట్లాడే వాళ్ళ దగ్గర అజమాయిషీతనం ఉంటుంది, ఏదో ఆశిస్తారు వాళ్ళు. ఆ ఆశించటం అనేది అతని మాటల్లో కనిపిస్తోంది. కాబట్టి అతని ప్రయోజనం అది. అందుకని అతను డిపార్ట్మెంట్ని అప్రోచ్ అయ్యాడు. అతనికి స్పష్టంగా తెలుసు తన పిటిషన్లో విజయసాయి రెడ్డి పేరు పెట్టడం ద్వారా ఒక పొలిటికల్ గేమ్కి మనం తలుపు తెరవడానికి అవకాశం ఉంది అనే జ్ఞానంతోనే అతను ఆ పని చేశాడు. అసలు మూడు పిల్లలు 2 కలిసి కూడా నాటకం ఆడుతున్నారని ఒక ఊహాగానాలు కొన్ని వచ్చినాయి విజయసాయి రెడ్డిని బ్లాక్మెయిల్ చేయడానికి. అది కూడా కావచ్చు. అంటే ఇవన్నీ కాన్స్పిరసీ థియరీలే, ఏదైనా జరగడానికి అవకాశం ఉంది. అంతిమంగా ప్రయోజనం పొందుట అనేది కార్యక్రమం. విజయసాయి రెడ్డి ఆ రోజు మీడియా సమావేశంలో వ్యవహరించిన తీరు చాలా, అంటే ఒక రకంగా ఆయన కొంచెం ఓవర్ యాక్షన్ చేశాడు.
అంటే వచ్చినటువంటి రిపోర్టర్లందరినీ ఉరేయ్ అని పిలిచాడు ఆయన, అవును. అగౌరవపరిచాడు. పరచటంతో పాటు నేను ఒక ఛానల్ పెట్టేస్తాను అన్నాడు, మీ అందరి అంతు చూస్తానన్నాడు. పర్టికులర్గా ఇది ఏ ఛానల్ నుంచి అయితే ఈ డిస్కషన్ ఓపెన్ అయ్యి విస్తరించిందో అదే ఆ ఛానల్ హెడ్కి వార్నింగ్ ఇచ్చాడు, నీ అంతు చూస్తాను అని చెప్పి. ఇది కొంచెం ఇబ్బందికరంగా మారింది ఆయన వైపు నుంచి. అవును. రెండోది, ఆయన కొంచెం సఫకేటివ్ మూడ్లో ఉన్నట్టుగా కనిపించాడు ఆ రోజు. ఏ మనిషి అయినా ఇక్కడ ఎందుకు సఫకేట్ అవుతాడంటే అతని మీద ఎన్ని విమర్శలైనా బయట నుంచి వస్తే తట్టుకోగలడు. తన వాళ్ళు అనుకున్న వాళ్ళు సడన్గా హ్యాండ్ ఇస్తే అప్పుడు సఫకేట్ అవుతాడు ఏ మనిషి అయినా సరే. అక్కడ ఏదో ఆ ధోరణి కనిపించి ఆయన ఒక అంటే మాట అనేసాడు. ఈ వ్యవహారంలో జగన్ సపోర్ట్ తనకు లేదనా, లేదంటే జగన్ లేదనే. డిజోన్ చేసుకున్నాడనా? డిజోన్ చేసుకుంటున్నారు అనేది ఆయనకు అర్థమైంది. అదే అర్థమై ఆ మాట కూడా బయటకు అనేసాడు ఆయన. నా పార్టీలోనే నా వ్యతిరేకులు ఉన్నారు అనేసాడు. అనటం ఒకటి. రెండోది, నిన్న ఆయన ఢిల్లీలో ఈ ధర్నా గురించి ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. అదే రేపు జంతర్ మంతర్ దగ్గర జరగబోయే ధర్నా గురించి పెట్టి అది అధికారికంగా పార్టీ చెప్పినటువంటి కార్యక్రమం కాదని యాక్చువల్గా మిథున్ రెడ్డి మాట్లాడాలి. ఆయన్ని కొంచెం పక్కకు లాగి ఈయన డయాస్ని ఆక్రమించాడు అనేటువంటి ఒక విషయం వైఎస్ఆర్సీపీ సర్కిల్స్లో సర్క్యులేట్ అవుతోంది ఇప్పుడు. అంటే ఏమిటి, ఈయనకి పార్టీలో కొంత వ్యతిరేకత ఆల్రెడీ రన్ అవుతోంది అనేది. అదే ఇప్పుడు ఆయన రెండోది, ఆ ప్రెస్ మీట్లో కూడా ఆయనకి ఎవరూ లేరు, పార్టీ లీడర్షిప్ ఎవరూ నిలబడలేదు. వైజాగ్లో పెట్టినటువంటి ప్రెస్ మీట్లో అవును. ఆయన జూపూడి తప్ప జూపూడి మరి అంత శక్తివంతుడైనాడు కాదు. అసలు వాళ్ళిద్దరు కూడా ఆ మాత్రం సంబంధం ఉందని లేదు. ఈయన విజయసాయిరెడ్డి మనిషి, జూపూడి విజయసాయిరెడ్డి మనిషే. ఆ విషయం చాలా స్పష్టంగా ఆయనే చెప్పుకున్నాడు చాలా సందర్భాల్లో. అంటే రెండు శిబిరాలుగా నడిచిందండి అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ. సజ్జల గ్రూపు, విజయసాయిరెడ్డి గ్రూప్ అని. కొందరు అటు కొందరు ఇటు అనివార్యంగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఈయన ఆ అనివార్యతలో నుంచి ఈయనతో ట్రావెల్ అయ్యాడు. దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు అతన్ని, విజయసాయిరెడ్డి. అందుకని జూపూడి కనిపించాడు అక్కడ. సాక్షి కూడా జస్ట్ ఒక ఈవెంట్గా దాన్ని ప్రజెంట్ చేసింది తప్ప ఎక్కడా దాని మీద ఫర్దర్ గా వెళ్ళలేదు, ఘర్షణకి దిగలేదు. జస్ట్ రిపోర్ట్ చేశారు అంతే. అలాగే మాట్లాడిన ఇతర నాయకులు కూడా జస్ట్ దీని వెనకాల తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సీపీని బదనాం చేయడానికి ఏదో వ్యూహరచన చేస్తున్నట్టుగా అనిపిస్తోంది వరకే మాట్లాడారు. అంటే దీంట్లో ఇంకొక ఇష్యూ కూడా ఉందని చెప్తున్నారండి. ఆయన మదన్ మోహన్ ఏం చెప్పాడంటే మా ఇద్దరికి విడాకులు అయినాయి, మా సాంప్రదాయం ప్రకారం తీసుకున్నాం అన్నాడు. మళ్ళీ ఇంకొక మాట ఏంటంటే మ్యూచువల్ గా మేము లేదు, ఈవిడ చెప్పింది ఆ మాట. ఏమో మ్యూచువల్ గా మేము చెప్పిన మాట ఏంటంటే డేట్లు తేడా ఉన్నాయి. అతను చెప్తోంది ఏంటంటే దాన్ని బట్టి మ్యూచువల్ గా వీళ్ళకి ఇంకా విడాకులు వచ్చినాయా రాలేదా, లేదా ఇద్దరు బంధం టెక్నికల్ గా రాలేదు అనేది చెప్తున్నారు వాళ్ళు. టెక్నికల్ గా ఇంక ఇద్దరు బంధం కొనసాగుతున్నట్టేనా? ఆ విడాకులు చెల్లుద్దా లేదంటే? అంటే అతను చెప్తోంది ఏంటంటే నా చేత ఎక్కడో సంతకం తీసుకున్నారు వీళ్ళు కాగితం మీద, సంతకం నాదే కానీ పై మ్యాటర్ నాకు తెలియదు అంటున్నాడు ఆయన. ఆ పేపర్ చూపించాడు, ఈ పై మ్యాటర్ నాకు తెలియదు కింద సంతకం నాదే అని చెప్తున్నాడు. దాన్ని నమ్మమంటున్నాడు జనాలు. ఆవిడేం చెప్తోంది, మేము మా తెగ ఆచారాల ప్రకారం మేము విడాకులు తీసేసుకున్నాం, అక్కడ జస్ట్ పత్రాలు రాసుకుంటే సరిపోతుంది, అది చేసాం మేము. అయితే దీనికి ఒక లీగల్ బైండింగ్ ఉండాలి కాబట్టి లీగల్గా ప్రొసీడ్ అయ్యాం, దాని తాలూకా క్లారిటీ ఇంకా రాలేదు అని చెప్పింది ఆవిడ స్పష్టంగా. చెప్పి అందుకని ఈ పెళ్లిని ఇప్పుడు ఈ రెవెన్యూ అడ్వకేట్తో తనకు ఉన్నటువంటి రిలేషన్ని పెళ్లిగా మార్చుకోవటానికి ఈ నిర్ణయం రాకపోవటం అనేది ఒక హర్డిల్గా చెప్తోంది ఆవిడ. ఇతను ఓసీ రెడ్డి, అందుకని ఈ రెడ్డి గారిని పెళ్లి చేసుకోవటానికి ఈ కోర్టు నిర్ణయం డిలే కావటం ఒక కారణంగా చెప్తోంది ఆవిడ. ఇవన్నీ ప్రస్తావిస్తున్నారు. ఇప్పుడు ఆవిడకి ఇచ్చినటువంటి నోటీసులు ఒక ధార్మిక చర్చ, అంటే అది ఎండోమెంట్ డిపార్ట్మెంటు
కాబట్టి ధార్మిక చర్చ అనివార్యంగా ఉంటుంది అంటే చెప్పగలిగింది ఏమీ లేదు. కానీ సర్వీస్ రూల్స్ లో ధార్మిక చర్చ ఉంటుందండి, మొరాలిటీ గురించి కానీ పర్సనల్ విషయాలు కానీ. ఇప్పుడు ఆవిడని మోరల్ గా నిలబెట్టే ప్రయత్నం కనిపించింది దానిలో స్పష్టంగా. అదే ఈ బిడ్డకి తండ్రి ఎవరు అని ప్రశ్నించటంలోనే ఆ ధోరణి కనిపిస్తుంది. దాని మీద కొంచెం ప్రపంచం కూడా రియాక్ట్ అయితే బాగుంటుంది. ఇప్పుడు ఈ విషయాలకు సంబంధించి మాట్లాడుతున్నటువంటి చాలా సంఘాలు ఉన్నాయి. అదే వీళ్ళందరూ కూడా ఈ కొన్ని అంటే ఇష్యూ బేస్డ్గా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ఇదేదో అధికార పార్టీకి లేకపోతే ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించిన ఇంటర్నల్ వ్యవహారం. రెండు పక్షాల మధ్య ఒక ఆయన దొరికాడు కాబట్టి ఒక పక్షంలో ఇప్పుడు వాళ్ళు కార్నర్ చేస్తున్నారు. ఆ కార్నర్ చేయడానికి అమ్మాయిని వాడుతున్నారు. ఇక్కడ సింపథెటిక్ గా వ్యవహరించాల్సిన అవసరం లేదు, ఇది ఒక పొలిటికల్ గేమ్ అనే ఉద్దేశంతో దూరంగా ఉంటున్నారు. కానీ ఈ నేపథ్యంలో జరుగుతున్నటువంటి చాలా దుర్మార్గాలు ఉన్నాయి, కనిపిస్తున్నాయి. వీటి మీద స్పందించకపోవడం తప్పు. ఈ ప్రజా సంఘాలు, అది మహిళా సంఘాలు కావచ్చు, దళిత సంఘాలు కావచ్చు, ఆదివాసీ సంఘాలు కావచ్చు, వీళ్ళు ఖచ్చితంగా ఈ ఏరియాలో మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు ఇప్పుడైనా నోరు తెరుస్తారేమో చూద్దాం. ఎవరికి కథ అర్థమైనట్లేదండి అసలు ఏం జరుగుతుంది అనేది. అంటే అది మహిళకి జరిగిన అన్యాయమా? ఇప్పుడు ఒక పొలిటికల్ గేమ్ లోకి ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఆడుతున్నారు. ఆ అమ్మాయికి ఉన్నటువంటి అంటే ఉంటే తప్పేమిటి అది కూడా ప్రస్తావించింది ఆవిడ ప్రెస్ మీట్ లో. ఫస్ట్ ప్రెస్ మీట్ లో ఆవిడ ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని ప్రస్తావించింది. ఇద్దరు వయోజనులు, వాళ్ళిద్దరికీ విడివిడిగా వివాహాలు అయినప్పటికీ వాళ్ళు ఉమ్మడి అవగాహన మేరకు ఎక్కడైనా కలిసి ఉంటే దాన్ని తప్పు పట్టడానికి ఎవరికీ హక్కు లేదు అని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఒకటి ఉంది అని ప్రస్తావించింది ఆవిడ లాయర్. అందుకని ఆవిడకి ఇమ్మీడియట్గా జడ్జిమెంట్ గుర్తొచ్చింది. ఆ జడ్జిమెంట్ వెలుగులో ఈ విషయాన్ని అర్థం చేసుకోండి అని మీడియాకి విజ్ఞప్తి చేసింది ఆవిడ. అంటే ఏమిటి, ఒకవేళ రిలేషన్ ఉంటే ఏమిటి తప్పు అంటే అది ఒకటి చెప్తున్నారండి, వీళ్ళ ఒకళ్ళకి వివాహం కాకపోయినా ఒకళ్ళు డైవోర్స్ అయినా పర్లేదు, కానీ ఇద్దరు వివాహ బంధంలో ఉండి ఈ రకంగా చేయటం అనేది తప్పు అనేది కొంతమంది లాజిక్ చెప్తున్నారు. ఆ జడ్జిమెంట్ లో ఏముంది అనేది, జడ్జిమెంట్ లో చాలా స్పష్టంగా ఇద్దరు వయోజనులు ఐచ్ఛికంగా కలిసి ఉంటే తప్పు లేదు, అది పూర్తిగా వాళ్ళ పర్సనల్ అఫైరే అని చెప్పేశారు. కోర్టు చాలా లిబరల్గా ఉంది మీకంటే అంది ఆవిడ. అనటంలోనే అంటే ఈ అఫైర్స్కి సంబంధించి ఆ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పు కూడా ఇదే. పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళ గురించి ఆయన మాట్లాడకూడదు. నిజానికి ఎవరు కోర్టుకు వెళ్ళలేదు, కానీ రాజ్యాంగం మీద దాడేది. పవన్ కళ్యాణ్ విడాకుల గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడటం అనేది రాజ్యాంగ వ్యతిరేకత, చట్ట వ్యతిరేకత. అతను పెళ్లిలోనే లెజిటిమేట్ గా విడాకులు తీసుకున్నాయని వాళ్ళకి భరణం చెల్లించాడు. అసలు విడాకులు చట్టం ఉంది కదా, చట్టము వ్యక్తి స్వేచ్ఛ అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు. అది ఈ రెండింటిని వైలేట్ చేసి, ఈ రెండింటిని అపహాస్యం చేసి మాట్లాడటం, దాని మీద అంటే ఇతను ఒక రాజ్యాంగ వ్యవస్థకి నాయకుడిగా ఉంటూ ఈ రకంగా రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నాడు అని ఎవరైనా కోర్టుకు వెళ్ళి ఉండాలి కదా. ఎవరు వెళ్ళాల. దాన్ని అడ్వాంటేజ్గా తీసుకున్నాడు ఆయన జగన్మోహన్ రెడ్డి. చివరి రోజు వరకు అదే మాట్లాడాడు ఆయన. చివరి రోజు వరకు ఆ ప్రస్తావన లేకుండా పవన్ కళ్యాణ్ పేరు ఉచ్చరించలేదు ఆయన. రెండు ఇంటి పేర్లుగా మార్చాడు. ఒకటేమో పిల్లనిచ్చిన మామకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు, విడాకులు ఇచ్చినటువంటి పెళ్ళిళ్ళు చేసుకునే పవన్ కళ్యాణ్. ఇది గొడవ. కాబట్టి ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడో అదే చేస్తోంది. ఇప్పుడు అదే చేస్తూ ఇప్పుడు దీన్ని ధార్మిక చర్చగా మార్చి ఆ అమ్మాయిని సెంటర్కి తీసుకొచ్చి విజయసాయి రెడ్డి గారికి పోయేదేం లేదు, వచ్చేదేమీ లేదు. ఇప్పుడు అమ్మాయికి ఫైనల్ గా ఇప్పుడు ఈ వ్యవహారం తోటి విజయసాయి రెడ్డికి జగన్ కి మధ్య వాళ్ళ ఉన్న బంధం బెడిసి కొట్టే ప్రమాదం ఉందా? అసలు విజయసాయి రెడ్డి జగన్ కి ఎదురు తిరిగాడు, ఇప్పుడు ఆ పార్టీలో కూడా మసలం పుడుతుంది అంటున్నారండి. అంటే ఈ వ్యవహారం అక్కడ దాకా పార్టీలో మసలం పుట్టేదాకా వస్తుంది. అంటే దానికి సంబంధించి ఒక ఇండికేషన్ ఇచ్చాడు ఆయన, సూచన చేశాడు.
జగన్ వద్దన్నా ఛానల్ పెడతాను అని ఆయన వైజాగ్ ప్రెస్ మీట్లో చేసిన ప్రకటన ఈ అభిప్రాయానికి లీడ్. అదండి. అంటే జగన్ వద్దన్నా అన్నాడంటే ఏకవచనంలో అన్నాడు. ఆయన వద్దన్నాడనే అనుకోవాలి ఈ పాటికి. వద్దన్నాడు కాబట్టే గతంలో ఆగాను, ఇప్పుడు ఆగను. అంటే నేను జగన్ పరిధి దాటి వెళ్తున్నాను అని చెప్పాడు ఆయన. అదండి. అది ఆ ఒక్క విషయం వరకు పరిమితమా, లేదు టోటల్గా జగన్తో నాకు ఏ సంబంధం లేదన్నట్టు, జగన్ నిర్ణయాలను నేను ఖాతరు చేయనని చెప్పినట్టు. ఇప్పుడు ఒకవేళ ఆయన ఛానల్ పెట్టాడు అనుకోండి, పెడితే ఇప్పుడు అది ఇప్పుడు 2 వర్గాలుగా ఆల్రెడీ మీడియా చీలిపోయింది. అంటే తెలుగుదేశం కూటమి వీటికి అనుకూలంగా ఒక వర్గం, వైఎస్ఆర్సీపీ వర్గం. ఇప్పుడు ఇది ఎటువైపు ఉంటుంది అంటారు ఈ ఛానల్? అంటే పూర్తిగా ఆయన కోసం ఆయన పెట్టుకోవాలి. అంటే ఆయన కోసం పెట్టుకుంటున్నాడు అంటే ఆయన ఒక రాజకీయ నిర్మాణంతో వ్యవహరించాలని అనుకుంటున్నాడా అనేది ప్రశ్న. ఆయన కూడా ఆయన బీజేపీలోకి వెళ్తాడనే పుకార్లు కూడా ఉన్నాయండి. బీజేపీలోకి వెళ్తాడా అనేది అంటే రకరకాల పుకార్లు ఉన్నాయండి. కొంతమందితో బయటకు వచ్చి ఏదో ఒక పొలిటికల్ కార్యాచరణ మొదలు పెట్టిన తర్వాత వెళ్తాడు. సొంత పార్టీ పెడతాడని. సొంత పార్టీ, సొంత వ్యవస్థ. జగన్మోహన్ రెడ్డి మీద తీవ్రమైన వ్యతిరేకత ఉన్నటువంటి ఒక సెక్షన్ ఈయన గ్రాప్ చేస్తున్నాడు అనే అభిప్రాయం ఒకటి ఉంది. అయితే జగన్ అనుకూల వర్గంలో కూడా చిన్న ఆత్మమదనం అనేది మొదలైంది ఇప్పుడు. అంటే వాళ్ళు ఆలోచిస్తున్నారు, ఎందుకు మనకి ఈ పరిస్థితి దాపురించింది అనేది ఆలోచిస్తూ జరిగిన తప్పుల మీద అక్కడక్కడ వాళ్ళు ఓపెన్ అవుతున్నారు. ఆ ఓపెన్ అవుతున్న వాళ్ళల్లో పేర్ని నాని గారు కూడా ఉన్నాడు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారి వలన కార్యకర్తలకి నష్టం జరిగింది కానీ ప్రజలకు లాభం జరిగింది అన్నాడు. ప్రజలు లబ్ధి పొందారు. ప్రతి నాయకుడు, రాజకీయాల్లోకి వచ్చిన ప్రతి కార్యకర్త, అది వాడు వార్డు మెంబర్ అయినా సరే, తన ఇమేజ్ పెంచుకోవాలనుకుంటాడు. అసలు ఇమేజ్ పెంచుకోవడానికి అవకాశమే లేదు ఇక్కడ ఈ నిర్మాణంలో. ఇన్ని త్యాగాలు చేశారు కార్యకర్తలు, సర్వనాశనం అయిపోయారు అన్ని స్థాయిల్లోనూ. ప్రజలు మాత్రం డబ్బులు తీసుకున్నారు, వాళ్ళు హ్యాపీ. అన్ని వ్యవస్థలని బైపాస్ చేశాడు ఆయన. బైపాస్ చేసిన నష్టం ఇప్పుడు అనుభవిస్తున్నాడు. అలాగే వాళ్ళ ఇంటి తగాదాలు పార్టీ మీదకు తీసుకొచ్చి వాటి వలన మేమందరం నష్టపోయే పరిస్థితి కల్పించాడు. అది వివేకానంద రెడ్డి హత్య కావచ్చు, అలాగే షర్మిలతో ఉన్నటువంటి ఆస్తి తగాదాలు కావచ్చు. అవి 4 గోడల మధ్య పరిష్కరించుకొని ఉంటే అది అక్కడతో అయిపోయేది. అది అలా ప్రాపర్గా సెటిల్ చేసుకోకపోవడం వలన అది వీధిలోకి వచ్చి దాని ప్రభావం పార్టీ మీద పడి పార్టీని ఉన్నటువంటి కార్యకర్తలు కూడా నాశనం అయ్యారు. ఈ 2 ఎస్టాబ్లిష్ చేశాడు ఆయన ప్రాపర్గా. వీటిని జగన్ ఏ మేరకు ఆలోచిస్తాడు అనేది వేరే గొడవ. అయితే ఈ ధోరణి మొదలైంది, ఒక డైలాగ్ మొదలైంది లోపల నుంచి. ఇది ఎక్కడ దాకా పెడుతుంది అనేది చూడాలి. అందులో భాగంగానే విజయసాయి రెడ్డి ఎపిసోడ్ను కూడా చూడాలి. అంటే సొంత టీవీనే కాకుండా సొంత పార్టీ కూడా పెట్టే అవకాశం ఉందంటారు మీరు? పెట్టే ఛాన్స్ ఉందండి. అంటే ఏదో ఒక నిర్మాణం ఉంటే తప్ప ఎవరో ఒకరిని అట్రాక్ట్ చేయలేడు ఆయన. ఇప్పుడు ఆయన బీజేపీ ఉన్న పళాన ఎలా తీసుకుంటుంది ఇన్ని గొడవలతో? ఆయన ఒక ఫైట్ మొదలు పెట్టాలి కదా. ఈ ఫైట్ లో ఉండగా ఇప్పుడు రాజ్యసభ సభ్యుల్లో మెజారిటీ సభ్యులను తీసుకుని ఆయనే చీలిక వర్గం కింద వచ్చే అవకాశం ఉంది. ఈ ప్రచారం ఒకటి జరుగుతోంది. ఒకప్పుడు ఉపేంద్ర గనక చేసినట్టు. అవును, నలుగురిని పట్టుకుని వెళ్ళిపోతాడు, నలుగురు వెళ్ళిపోతారు అని ప్రచారం జరుగుతోంది. నలుగురిలో ఈ నుండి టీంని లీడ్ చేస్తాడా అనేది ఒక సందేహం. ఇందులో భాగంగా విడిపోతాడా? అందుకనే నిన్న మిథున్ రెడ్డి, ఎందుకంటే ఆయన ఢిల్లీలో లాబింగ్ కూడా ఈయనే చేశాడు, వైఎస్ఆర్సీపీ తరఫున మొదటి నుంచి చేశాడు కాబట్టి ఆయనకి అక్కడ సంబంధాలు కూడా ఉండే అవకాశం ఉంది. ఆయనకి నరేంద్ర మోడీతోనూ మంచి సంబంధాలే ఉన్నాయి. అంటే వాళ్ళతో విందులు వినోదాల్లో పాల్గొన్నటువంటి వీడియోలు, ఫోటోలు చూస్తున్నాం మనం. రెండోది, ఆయనకి చంద్రబాబుతో కూడా ఒక రిలేషన్ ఉంది త్రూ తారకరత్న. అవునండి, అంటే ఈయనకి కూతురు వరుస, అతను ఈయనకి అల్లుడవుతాడు. అందుకని చంద్రబాబుతో కూడా ఆయన డైలాగ్ నడపగలడు. ఈ వెసులుబాటు అంతా ఉంది కాబట్టి మనం
సేఫ్ గేమ్ ఆడొచ్చు అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ ఏదో ఉంది విజయసాయి రెడ్డికి. అదండి. ఆ కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది ఆయనలో. చూడాలి ఎలా ఆర్టికులేట్ అవుతుంది ఈ వ్యవహారం అంతా అనేది చూడాలి. అదండి. ఎవరు ఎలాగైనా సేవ్ అవ్వచ్చు, కానీ ఆ అమ్మాయి టార్గెట్ అయిపోయి విక్టిమ్ గా మారే ఆ ప్రమాదం అయితే కనిపిస్తోంది. అదండి. శాంతి అంటే చివరిలో మరి ఆ డిఎన్ఏ టెస్ట్లు అవన్నీ అంటున్నారు, ఎవరు చేయించుకోవాల్సి వస్తుంది, ఎవరు ముందుకు వస్తారు, చివరికి ఎవరు? ఇప్పుడు తివారీ కేసు తోటి కొంతమంది దీన్ని పోలుస్తున్నారండి, ఎన్డీ తివారీ కేసు. అవును, అంటే విజయసాయి రెడ్డి ఒక వీడియో బయటకు వచ్చింది. ఇప్పుడు మదన్ మోహన్ కి డిఎన్ఏ టెస్ట్ చేస్తారా? ఒకవేళ ఆయనకి డిఎన్ఏ టెస్ట్ చేస్తే అందరికీ, అంటే ఆయన స్పష్టంగా ఒక మాట చెప్పాడు, నాకు సంబంధం లేదు అని. అదే, నేను ఆ అమ్మాయిని కలవనప్పుడు ఆ గర్భానికి నాకు ఎలా సంబంధము? డిఎన్ఏ టెస్ట్ లో కూడా వాలంటరీగా తప్ప వీళ్ళు ఇన్సిస్ట్ చేయడానికి లేదట కదండి. లేదు, ఇతని డిమాండ్ అంతే, అతని డిమాండ్ని అంగీకరించాలని లేదు. కానీ తివారీ కేసులో కోర్టు డిఎన్ఏ టెస్ట్ చేయించుకోమని చెప్పేదలకి ఆయన ఈ గొడవ అంతా ఎందుకని యాక్సెప్ట్ చేసినట్టున్నారు. అవును, అంటే అక్కడ ఏమైందంటే స్ట్రైట్ గా ఎవరైతే విక్టిమ్ ఉందో, అంటే ఆ పిల్లవాడి తల్లి అక్కడి నుంచి కదా, ఆ ఫ్యామిలీ నుంచి కోర్టును ప్రొసీడ్ అయ్యారు వాళ్ళు. అదే, ఇక్కడ ఈ కుటుంబం నుంచి విడిపోయినటువంటి వ్యక్తి వెళ్ళాడు. అదే, ఎలిగేషన్ అలా వెళ్ళింది. అతని ఆరోపణ పత్రంలో విజయసాయి రెడ్డి పేరుంది. దీని మీద ఎలా నిర్ణయం తీసుకుంటుంది కోర్టు? అదే, అందుకని తివారీ కేసులో జరిగినట్టు ఇక్కడ కోర్టు డెసిషన్ చెప్పడానికి లేదు. అంటే ఆ పిల్లాడు పెద్దాడయ్యాక ఎప్పుడో వచ్చిందండి ఆ డెసిషన్. రెండోది, ఇప్పుడు బర్త్ సర్టిఫికెట్ కూడా తీసుకోలేదు ఇతనికి. ఇప్పుడు శాంతి గారి అబ్బాయికి, అంటే ఇది మదన్ మోహన్ కాదు, అతను సుభాష్ రెడ్డి పేరు. సుభాష్ రెడ్డి పేరు కాదండి, మదన్ మోహన్ పేరుతోనే వచ్చింది అని కొంతమంది అంటున్నారు. కానీ ఇప్పటి వరకు అమ్మాయి హాస్పిటల్లో ఆయన సంతకం చేశాడు అనేది, హాస్పిటల్లో ఆయన పేరు ఉందని, సంతకం కాదు. ఆయన పేరంటే ఇక మరి భర్త కింద ఆయన రాశాడు. బర్త్ సర్టిఫికెట్ ఇంకా రిలీజ్ కాలేదు, తీసుకోలేదు అనేది ఈ రోజు కూడా ప్రస్తావించారు. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళే మాట్లాడారు. అక్కడ దాకా వీళ్ళు ప్రోబ్ చేసి పెడుతున్నారు డిపార్ట్మెంట్ వాళ్ళు. ఆవిడ పర్సనల్ గా ఆవిడ ఏ హాస్పిటల్లో ఉన్నారు అక్కడ వరకు వెళ్తున్నారు. అంటే ఎంత సీరియస్గా తీసుకుంటున్నారు ఈ కేసుని అనేది అర్థమవుతుంది. ఇదంతా కూడా పొలిటికల్ గేమే. చాలా స్పష్టంగా విజయసాయి రెడ్డిని కార్నర్ చేయటం, టార్గెట్ చేయటం, ఈవిడ భుజం మీద తుపాకీ పెట్టి ఆయన్ని కాల్చేటువంటి ప్రయత్నం, తద్వారా వైఎస్ఆర్సీపీ ప్రతిష్టని ఇబ్బంది పెట్టడం. ఈ లక్ష్య పోరాటంలో వాళ్ళు ఎలా తప్పించుకుంటారు అనడానికి వాళ్ళకి స్కీమ్స్ ఉంటాయి. కానీ ఈ అమ్మాయి పరిస్థితి ఏమిటి? ఇప్పుడు అందులో భాగంగానే ఇందాక మీరు అన్నటువంటి ఒక కాన్స్పిరసీ థియరీని కూడా మార్కెట్లో సర్క్యులేషన్లో పెట్టారు. ఈ మదన్ మోహన్ శాంతి కలిసి విజయసాయి రెడ్డిని కార్నర్ చేసి భారీ ఎత్తున ఆయన దగ్గర నుంచి ర్యాన్సమ్ తీసుకోవడం కోసం ఈ ఎలిగేషన్ ఎజెండాలోకి పట్టుకొచ్చారు అని. ఇంత గందరగోళం జరుగుతోంది అక్రమ సంబంధాల చుట్టూ. చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు సినిమాల్లోనూ రాజకీయాల్లోనూ టోటల్గా అక్రమ సంబంధాల వార్తలే హైలైట్ అవుతున్నాయి. వాటిని మాత్రమే జనాలు కన్జ్యూమ్ చేస్తున్నారు. ఇది ఒక విచిత్రమైనటువంటి సందర్భం. అదే ఇటీవల రాజ్ తరుణ్ ఒక ఇష్యూ వచ్చినట్టు, రాజ్ తరుణ్ది కావచ్చండి. తర్వాత ఒక మిమిక్రీ ఆర్టిస్టు అతని వైఫ్ కూడా ఇలాగే ఒక అక్రమ సంబంధం గురించి కొట్టుకుంటున్నారు. ఆ వీడియోస్ కూడా వైరల్ అవుతున్నాయి. మిగతా ఎట్లన్నా సరే ఇప్పుడు దీనికి సంబంధించి ఇప్పుడు అది ఒక పార్టీని కుదిపి వేసే పరిస్థితి, ఒక పార్టీలో చీలిక తెచ్చే పరిస్థితికి సెక్స్ స్కాండల్ వల్ల ఒక పొలిటికల్ పార్టీలో పెద్ద సంచలనం రేపే పరిస్థితి ఏర్పడింది. ఈ తుఫానుని నిలువరించడం కోసం జగన్ తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాడు. దీని గురించి ఎక్కడ ఆయన నోరు విప్పి మాట్లాడటం లేదు. ఆయన మాట్లాడట్లేదు, చంద్రబాబు కూడా. ఏదో ఒక స్వీపింగ్ కామెంట్ చేశాడు, మళ్ళీ వెంటనే అలర్ట్ అయ్యాడు. అలర్ట్ అయ్యి ఇది మన ఏరియా కాదు అనుకుని అక్కడ అలా ఉండిపోయాడు ఆయన. మొత్తానికి ఇప్పుడు ఈ విజయసాయి రెడ్డి సెక్స్ స్కాండల్ వల్ల ఒక రాజకీయ పార్టీలో పెద్ద దుమారం లేపి పెద్ద ఒక పార్టీని కుదిపి వేసే పరిస్థితికి తీసుకొచ్చేటట్టుంది. ఈ వివరాలన్నీ చెప్పినందుకు భరద్వాజ్ గారికి థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని.
మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.